హాయ్, నేను మీ వంశీ రానాని. ఐక్యూలో ఒక మొబైల్ కొత్తగా లాంచ్ అయింది, ఐక్యూ 15R. ఈ మొబైల్ గురించి ఇన్డెప్త్గా రివ్యూ తెలుసుకుందాం. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు కన్నా ఇప్పుడు 2 అప్డేట్స్ వచ్చాయి. డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్స్ ఇవి. అన్ని బగ్స్ ఫిక్స్ చేశారు ఈ అప్డేట్స్లో. సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 45,000 లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్స్ తోటి కలిపి ఇప్పుడు 41,000కే వస్తుంది. ఇప్పుడు 41,000కి పర్చేజ్ చేయొచ్చా లేదా అని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇన్ హ్యాండింగ్ ఫీలింగ్ గురించి చూస్తే 203 గ్రాములతో వస్తుంది ఈ మొబైల్. హ్యాండ్లో ఫోన్ వెయిట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. గ్రిప్ కానీ ఫినిషింగ్ కానీ కంఫర్ట్గా ఉంది హ్యాండ్లో. దీంట్లో 7600 mAh బ్యాటరీ ఉంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో కొంచెం వెయిట్ అనిపిస్తుంది. డిజైన్ పరంగా చూసుకుంటే కొత్తగా ఉంది, ఎప్పుడు చూడని ఫీలింగ్ వస్తుంది. స్క్రీన్ వచ్చేసి స్మార్ట్ ఆల్ఫా ప్రొటెక్షన్తో వస్తుంది. వాటర్ రెసిడెన్సీ వచ్చేసి IP6869 కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసర్ ప్యూర్లీ స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. గేమ్స్ ఆడుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా జస్టిస్ చేస్తుంది. గేమర్స్కి అయితే కంప్లీట్గా రికమెండ్ చేస్తాను. సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్ ఉంది. గేమ్స్ వచ్చేసి 144 HZలో ఆడుకోవచ్చు. ర్యామ్ వచ్చేసి LPDDR5X అల్ట్రా UFS 4.1 లేటెస్ట్ వర్షన్ సెగ్మెంట్ యూజ్ చేశారు ఇందులో. కాబట్టి మెమరీ మేనేజ్మెంట్ పరంగా ఇష్యూస్ ఏం రావు. డే టు డే యూజ్ చేసే వాళ్ళకి కూడా, జనరల్ టాస్క్ యూజ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే మల్టీ టాస్కింగ్స్ చేసుకోవచ్చు. ఈ మొబైల్లో మల్టిపుల్ యాప్స్ పెట్టుకున్నా, రఫ్గా మీరు 10 యాప్స్ పెట్టుకున్నా కానీ ఎక్కడ థ్రొటిల్ అవ్వదు. యాప్ రీలోడింగ్ లాంటివి ఏముండవు. బీజీవీ లాంటి హెవీ యాప్స్ మీరు పెట్టుకున్నట్లయితే అప్పుడు రీలోడ్ ఇష్యూస్ కొంచెం లైట్గా అవుతుంది. అంతేకాని మనం జనరల్గా యూజ్ చేసే యాప్స్ రీలోడ్ ఇష్యూస్ ఏమి ఉండవు. పర్ఫార్మెన్స్ పరంగా బాగుంది. దీనికి సిగ్నల్ స్ట్రెంత్ కూడా బాగుంటుంది. లిఫ్ట్లో ఉన్నా కానీ, సెల్లర్స్లో ఉన్నా కానీ దీంట్లో అన్నీ కలుపుకొని 18 5G బ్యాండ్స్ ఉన్నాయి. డైలర్ వచ్చేసి కాస్టమ్ డైలర్తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకి తెలియదు. బ్లూటూత్ వైఫై కూడా ఫాస్ట్గా కనెక్ట్ అవుతుంది మొబైల్కి. నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్. మెయిన్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్తో వస్తుంది. సోనీ LYT 700V సెన్సార్ యూజ్ చేశారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్తో వస్తుంది. సో టెలిఫోటో లెన్స్ కానీ, పెరిస్కోప్ లెన్స్ కానీ ఏం ఉండవు. సెల్ఫీ వచ్చేసి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. దీనికి అడ్వాంటేజెస్ వచ్చేసి ప్రైమరీ సెన్సార్, డిసడ్వాంటేజ్ వచ్చేసి టెలిఫోటో లెన్స్ లేకపోవటం. డే లైట్లో అయితే ఫొటోస్ వీడియోస్ బాగున్నాయి. నైట్ టైంలో కొంచెం బ్రైట్నెస్ తగ్గింది. డే టైంలో బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే. ఇది పెద్ద డిస్ప్లే కాదు, అలాగని చిన్న డిస్ప్లే కాదు. 6.5 ఇంచెస్తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. LTPS ప్యానల్. ఇది ఫ్లాట్ ప్యానల్. ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు. గేమింగ్ కూడా సూట్ అవుతుంది. 144 HZ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. బ్రైట్నెస్ వచ్చేసి 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. విజిబిలిటీ చాలా బాగుంటుంది. హై సన్లైట్లోకి వెళ్ళినా కూడా విజిబిలిటీ పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. డిస్ప్లే పరంగా ఏం ప్రాబ్లం ఉండదు. ఫింగర్ ప్రింట్ వల్ల ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ బ్యాటరీ 7600 mAh బ్యాటరీతో వస్తుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ప్లస్ బైబార్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే వేరే మొబైల్కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటే ఆ కేబుల్తో అదర్ మొబైల్కి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఈ ఫోన్లో ఉన్న పవర్ని యూజ్ చేసి సింపుల్గా పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ యూసేజ్ వచ్చేసి మీరు బాగా యూజ్ చేసిన 1 డే పక్కాగా వస్తుంది. ఛార్జింగ్ మోడరేట్గా యూజ్ చేసినా కూడా 1.5 డే వస్తుంది. మీరు కనుక గిగ్ వర్కర్స్ అయితే లైక్ స్విగ్గీ, జొమాటో చేసే వాళ్ళకి ఒక ఫుల్ డే వస్తుంది. వర్షన్స్ వచ్చేసి Android 16తో వస్తుంది. RS 6తో OS వస్తుంది. అప్డేట్స్ వచ్చేసి 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో ఇస్తున్నారు. ఓవరాల్గా IQ 15 వచ్చేసి అన్నీ బాగానే ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్తో 41,000కి వస్తుంది. ఇది వర్త్ ఫోన్, వాల్యూ ఫర్ మనీ ఈ డివైస్. ఇంకా మీ ఇష్టం. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.